ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాయి. మెదక్ జిల్లాలో తక్కువ నీటితో పంటలు పండించుకునే అవకాశాలపై మెదక్ జిల్లా తునికి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఋతుపవనాలు ఒకంత ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఎల్నినో ప్రభావం కూడా పంటలపైన ప్రకృతిపైన చూపించే అవకాశం ఉందని చెప్పేసి మనకు నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పేసి రైతులకు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపితే అధిక లాభాలు గడించవచ్చు, పెట్టుబడికి సైతం తక్కువ ఉండే ఉద్యాన పంటలు ఏమున్నాయి, ఎలాంటి సబ్సిడీలు కల్పిస్తున్నాయి, సౌకర్యాలు కల్పిస్తున్నాయి అంశాలు మనతో పంచుకోవడానికి తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాఖ సైంటిస్ట్ ఉన్నారు. వారిని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రైతుకు ప్రత్యామ్నాయ పంటలు ఏది వేసుకుంటే బాగుంటుందని మీరు సూచిస్తారు? మెదక్ జిల్లా అనేది మధ్య తెలంగాణ ప్రాంతంలో కిందకి వస్తుంది. మనకు వాతావరణ శాఖ సూచన ప్రకారం ఏంటంటే జూన్లో సరాసరి వర్షం పడినా కూడా జూలై ఆగస్టు మాసాలలో వర్షం అనేది 50% వరకు లోటు ఉందని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. దాని ప్రకారం మనం వరికి బదులుగా ఉద్యాన పంటలు చూసుకున్నట్టయితే టమాటో కానీ, వంకాయ, మిర్చి, బెండ, అదేవిధంగా కాకర, బీర, సోర ఇలాంటి పంటలు పండించుకోవచ్చు. దాంతోపాటు ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. కూరగాయల పంటలు పండించమని చెప్పినప్పుడు ముఖ్యంగా కోతుల ప్రభావం అని చెప్తున్నారు. ఈ కోతుల ప్రభావం నుండి తప్పించుకోవడానికి కూడా మనం ప్రత్యామ్నాయ పంటలు చూసుకున్నట్లయితే బెండి ఇలాంటి పంటలు కోతులు ముట్టుకోవు. అదేవిధంగా మిర్చి వేసుకున్నా కూడా మిర్చి అనేది పచ్చిమిర్చిగా పండించుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి డైరెక్ట్ అమ్ముకున్న రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. శామగడ్డ పంట కూడా మన ఏరియాకి సూటబుల్ అవుతుంది. అది సంవత్సరం పొడవునా కూడా పండించుకోవచ్చు. పూల పంటలు కూడా మనకి ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనకు గులాబీ, బంతి, ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే దసరా, దీపావళి, అదేవిధంగా బతుకమ్మ పంటల సమయంలో ఏంటంటే మనకు బంతికి మంచి డిమాండ్ ఉంటుంది. బతుకమ్మ పండుగకు ఒక 2 నెలల ముందు మన బంతి నారు కనుక నాటేసుకున్నట్టయితే కరెక్ట్ పండుగ సమయంలో మన బంతి అనేది మన కోతకు వస్తుంది. దాంతోపాటు గులాబీ ఒక్కసారి పెడితేనే మన 4 సంవత్సరాల వరకు పంట వస్తుంది. దాంట్లో కూడా మన కొత్త రకాలు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ రిలీజ్ చేసిన అక్కా సావి అనే రకం ఉంది. మిగతా గులాబీ రకాల కన్నా కూడా పువ్వు అనేది మొత్తం ఓపెన్ అయిన తర్వాత కూడా ఒక 1 వారం వరకు కూడా వాడిపోకుండా, అదేవిధంగా రెక్కలు రాడిపోకుండా ఉంటుంది. సో ఇలాంటి పంటలు పండించుకొని కూడా రైతులు మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. అయితే ఎక్కడైతే రైతులు వరి పండించినప్పుడు గ్రామాల్లో పూర్తిగా వరేస్తారు. నల్లరేగడి భూముల నుండి వరుస వరేసే భూములలో ఓకే వరి పండించుకోవచ్చు. కానీ నీళ్ళు సదుపాయం తక్కువ ఉండి చెలక భూములు కానీ లేకపోతే కూరగాయల పంటకు అనుకూలంగా ఉంది అనుకుంటే మాత్రం రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటలు ఉద్యానవన పంటల్ని చూస్ చేసుకుంటే బాగుంటుందని మీరు చెప్తున్నారు. ఈ ఉద్యానవన పంటల్ని వేసుకున్నట్లయితే రైతుకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుంది? మన తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ వాళ్ళు కూరగాయల పంటల్లో ఇప్పుడు నారు అనేది హార్టికల్చర్ ఆఫీసర్ను కన్సల్ట్ అయ్యి వాళ్ళు కనుక ముందే బుక్ చేసుకుంటే ఫ్రీగా వాళ్ళు రైతులకు అనేది ఇస్తున్నారు. ఒక నెల ముందు వాళ్ళు రైతులు పేరు నమోదు చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మీద సబ్సిడీ అందిస్తున్నారు. అదేవిధంగా కలుపు రాకుండా ఉండడానికి మల్చింగ్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా సబ్సిడీ ఉంది. మనకు కృషి విజ్ఞాన కేంద్రంలో మనకు రైతులు కూరగాయల పంటలు పండించుకోవాలనుకుంటే ఏ రకాలు వేసుకోవాలి, అదేవిధంగా పంట పెరుగుదల దశలో కూడా ఏమైనా రోగాలు వచ్చినా కూడా ఎరువుల యాజమాన్యాల గురించి కూడా రైతులకు సలహాలు సూచనలు ఇస్తాము. ఈ తీగజాతి కూరగాయల్లో మనకు పండుగ బెడత ఎక్కువ ఉంటుంది. దానికోసం మనము బయట నుంచి రైతులకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేది తెప్పించి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కూరగాయల పంటలో ముఖ్యంగా ఏంటంటే బెడ్ సిస్టమ్ వేసుకుంటాం. రైతులకు ఏంటంటే కల్టివేటర్ కానీ రోటోవేటర్ కానీ బెడ్ మేకింగ్ చేయడం కూడా మనకు పనిముట్లకు సంబంధించిన ఫార్మ్ మిషనరీ ఇంప్లిమెంట్స్ ఇవ్వడానికి కూడా మనకు ఒకటి ఇంప్లిమెంట్ షెడ్ ఉంది. అదేవిధంగా న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మన కృషి విజ్ఞాన కేంద్రంలో బయో ఫెర్టిలైజర్స్ అనే ల్యాబ్ ఉంది. మనకు ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. కూరగాయల పంటలో ఓన్లీ రసాయనిక ఎరువుల మీద ఆధారం డిపెండ్ అయితే మనకు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి భూమిలో ఉన్న ఎరువులను న్యూట్రియంట్స్ను మొక్క తీసుకుని చేయాలంటే జీవన ఎరువులు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాంటి ల్యాబ్ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎకరానికి 2 లీటర్ల జీవన ఎరువులు వాడుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తాయి. దానికి తగ్గట్టు కూడా మనకు మంచి బెస్ట్ క్వాలిటీ బయో ఫెర్టిలైజర్స్ 180 రూపీస్ లీటర్ చొప్పున మనం ఫార్మర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వర్మీ కంపోస్ట్ కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం పెద్ద మొత్తంలో. కావాల్సిన రైతులు కూడా మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఆవు మూత్రం కానీ లేకపోతే ఘనజీవామృతం కానీ ఇంకోటి వర్మీ వాష్ కానీ ఇలాంటివి మనము రైతులకు మన కేవీకే నుండి తోడ్పాటును అందిస్తున్నాము. ఇంకా రైతులు ఎవరైతే కూరగాయలు పండించుకున్నారో అనుకోండి, ఈ వర్షాకాలం పంటల్లో టమాటా, వంకాయ, బెండి, అదేవిధంగా తీగజాతి కూరగాయలు ఇలాంటివి వేసుకోవచ్చు.
కాకపోతే రైతులు ఏంటంటే ఒకేసారి మొత్తం వేయకుండా తనకున్న ల్యాండ్లో ఈ మంత్ ఒక 1 acre 1/2 acre వేసుకుంటే నెక్స్ట్ మంత్ అట్లా వేసుకుంటే ఒక ఫేజ్ వైజ్ వేసుకుంటే ఏంటంటే రేట్ ఎక్కువ తక్కువ కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి కూరగాయల పంటలో చూసుకున్నట్టయితే మనకు మిర్చికి ఎప్పుడు కానీ హోల్సేల్ ప్రైస్ 20 నుంచి 25 రూపాయలు ఉంటుంది మార్కెట్లో. సో కాబట్టి రైతు నష్టపోయే అవకాశం ఉండదు. ఇంకోటి తీగజాతి కూరగాయలు కాకర బీర పంటలు అనేది సంవత్సరం పొన్న కూడా మనకి 25 నుంచి 30 రూపాయల హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. ఎవరైతే రైతులు పర్మనెంట్ పండాల సిస్టమ్ ఉంటే దాని మీద పండించుకోవచ్చు. ఒకవేళ పర్మనెంట్ పండాల సిస్టమ్ లేకపోయినా కూడా వెదురు బొంగులతో తాత్కాలిక పందులు ఏర్పరచుకొని దాని మీద కనుక తీగజాతి పంటలు వేసుకుంటే రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎకరానికి మనకు తాత్కాలిక పందిరి పద్ధతులు కూడా ఎకరానికి 7 నుంచి 8 టన్నుల దిగుబడి తీసుకోవచ్చు. ఆగస్టు అదేవిధంగా సెప్టెంబర్ మాసాల్లో కూడా క్యాబేజ్ క్యాలిఫ్లవర్ పంటలు పండించుకున్నట్టయితే ఆఫ్ సీజన్లో ఆ టైంలో పండించుకుంటే అవి మెచ్యూర్ అయ్యేసరికి మనకు అక్టోబర్ నవంబర్ టైంలో వస్తాయి. ఆ టైంలో మార్కెట్లో ఏంటంటే మనకు ఈ క్యాబేజీ క్యాలిఫ్లవర్ అనేది తక్కువ అందుబాటులో ఉంటుంది కాబట్టి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా రైతులకు ఆదాయం పెరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే సబ్సిడీతో కూడిన మొలకలు ఇవ్వడంతో పాటు పంట ఏపుగా వచ్చి కాపు దశకు వచ్చి అది అమ్ముకునే వరకు కూడా వాళ్ళకి తగిన సలహాలు సూచనలు అందిస్తూ ఉంటామని చెప్పి ఇక్కడ మనకి శాస్త్రవేత్త చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, తునికి, కేవీకే నుంచి.